హలో ఎవ్రీవన్, ఏంటి వెనకాల అన్ని మొక్కలు పెట్టుకుని ఉంచుందని చూస్తున్నారా? ఈరోజు నేను మీకు 4 రకాల మొక్కల గురించి చెప్దాం అనుకుంటున్నాను. అవి ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. మనం ఈజీగా పెంచవచ్చు. కొత్తగా మొక్కలు పెంచుదాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అవేంటో చూద్దాం రండి. ఇది డ్రాగన్ ప్లాంట్. దీని సైంటిఫిక్ నేమ్ వేరే ఉంది, కానీ అందరూ దీన్ని డ్రాగన్ ప్లాంట్ అని పిలుస్తారు. ఇది ఇండోర్ ప్లాంట్గా చాలామంది యూజ్ చేస్తారు. ఇది మీ ఇంటికి అందాన్ని పెంచుతుంది. దీని ఆకులు సన్నగా పొడుగ్గా కత్తుల్లా ఉంటాయి. ఇది సన్లైట్ లేకపోయినా కూడా బతకగలదు, అందుకని ఇండోర్ ప్లాంట్గా యూజ్ చేయొచ్చు. కానీ కంపల్సరీగా వీక్లో ఒక డే మాత్రం సన్లైట్లో పెట్టాలి దీనికి ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ. పక్కనే చిన్న చిన్న ప్లాంట్ వస్తూ ఉంటాయి, వాటిని తీసి వేరే దాంట్లో నాటితే ఈజీగా బతుకుతుంది. అందుకని ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ చాలా ఈజీ అన్నమాట. దీని మెయింటెనెన్స్ చాలా ఈజీ. దీనికి ఓవర్ వాటరింగ్ చేయాల్సిన అవసరమేం లేదు. వీక్లో ఒకసారి వాటర్ పోస్తే సరిపోతుంది. అలాగే ఎంత నెగ్లెక్ట్ చేసినా ఇది బతకగలదు. చూసారా ఎంత అందంగా ఉందో? ఇది ఇంట్లో కంపల్సరీ ఉండవలసిన ఒక మొక్క. ఇక మన రెండో ప్లాంట్ మనీ ప్లాంట్ అండి. దీన్ని అందరూ చాలా ఇష్టపడతారు. మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం లక్కీగా కూడా ఫీల్ అవుతారు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. మట్టి డ్రై అయిన తర్వాత వాటర్ పోస్తే సరిపోతుంది. ఇది లో సన్లైట్లో కూడా బాగా పెరుగుతుంది, అంటే ఇండోర్ ప్లాంట్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని రకరకాలుగా డెకరేషన్కి కూడా యూజ్ చేయొచ్చు. దీని ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ. ఒక ఆకు తీసి వాటర్లో అయినా పెట్టచ్చు, లేదా సాయిల్లో అయినా పెట్టచ్చు. వెంటనే ఒక 1 వీక్కే రూట్స్ వస్తాయి. చూడండి, నేను ఒక ఆకు తీసి ఈ ఖాళీ వాటర్ బాటిల్లో వాటర్ వేసి పెట్టాను. ఇది 1 మంత్ ప్లాంట్. రూట్స్ చూడండి ఎలా వచ్చాయో. అలాగే ఆకులు కూడా వచ్చాయి. చూసారా రూట్స్ ఎలా ఉన్నాయో? దీన్ని మనం ఈజీగా ప్రాపగేట్ చేసి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. మొక్కలంటే ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి మొక్క పెంచి ఇస్తే వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. ఇది సన్లైట్ని బట్టి ఆకులు కలర్లు మారుతూ ఉంటాయి. కొంచెం సన్లైట్ వచ్చే చోట పెడితే వేరే కలరు, లో సన్లైట్ వచ్చే చోట పెడితే వేరే కలరు అలా వస్తాయి. దీన్ని చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచవచ్చు. ఇక మన మూడో ప్లాంట్ పాండమాస్, కానీ దీన్ని స్పైడర్ ప్లాంట్ అని క్యాజువల్గా పిలుస్తారు. దీని ఆకులు చాలా షార్ప్గా ఉంటాయి. అలాగే ఇది బుష్గా పెరుగుతుంది, కావాలంటే ట్రీగా కూడా పెంచవచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. ఇది లో లైట్లో కూడా బాగా బతకగలదు. ఇది యాక్చువల్లీ హాట్గా ఉన్నప్పుడు కూడా ఇది బాగా పెరుగుతుంది. దీని ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ. దీని పక్కనే చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి. వచ్చి ఇది బుష్ లాగా పెరుగుతుంది. హైట్ కూడా మీడియం హైట్ పెరుగుతుంది. ప్యూరిఫికేషన్లో బాగా ఉపయోగపడుతుంది. అలాగే వెల్త్ని అట్రాక్ట్ చేస్తుందని చెప్తారు. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీ ఇంటికి పీస్ అండ్ హార్మోనీ తీసుకొస్తుంది. ఇక మన 4వ మొక్క స్నేక్ ప్లాంట్.
చూసారా ఇది ఎంత పెద్దగా పెరిగిందో. ఈ మొక్క వేసి నేను 2 years అయిందండి. ఇది ఎయిర్ ప్యూరిఫికేషన్కి బాగా ఉపయోగపడుతుంది. అన్ని మొక్కలు డే టైంలోనే ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, కానీ స్నేక్ ప్లాంట్ నైట్ టైంలో కూడా కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా మారుస్తుంది. అలాగే ఇంట్లో ఉండే హ్యూమిడిటీని ఇది తట్టుకుని మనకి ఆక్సిజన్ ఇస్తుంది. దీని ప్రాపగేషన్ చాలా ఈజీ. ఒక ఆకు కట్ చేసి మట్టిలో పెడితే అది 1 month అయ్యేసరికి రూట్స్ వచ్చి పక్క నుంచి కొత్త ఆకు వస్తుంది అన్నమాట. దీన్ని పెంచడం చాలా ఈజీ. ఇది నెగ్లిజెన్సీని కోరుకుంటుంది, వాటర్ ఎక్కువ తీసుకోదు. వీక్లీ వన్స్ ఆర్ 2 weeksలో వన్స్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఇది బాగా పొడుగ్గా పెరుగుతాయి ఆకులు. దీనికి సన్లైట్ అవసరం లేదు, ఇండైరెక్ట్ సన్లైట్ కోరుకుంటుంది. ఇదండి 4 ఇండోర్ ప్లాంట్స్ గురించి. మిగిలిన మొక్కల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.